నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఎప్పుడైతే మనం అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు వైపు అయితే ఉన్నాము, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు వైపు ఏంటంటే N16 నుండి N15 రోడ్డు మధ్యలో ఈ పవర్ లైన్స్ 220 kV పవర్ లైన్స్ అన్ని అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. మన రాజధాని ప్రాంతంలో ఏంటంటే అన్ని అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. ఎల్పిఎస్ లేఅవుట్లలో ఏంటంటే 33 kVకి సంబంధించిన పవర్ లైన్స్ అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఓవర్ హెడ్ పవర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓవర్ హెడ్ పవర్ లైన్స్ అన్ని అండర్ గ్రౌండ్ చేయడం కోసం ఇక్కడ 220 kVకి సంబంధించిన పైప్స్ అన్ని అయితే అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో అన్ని అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత మా 400 kV పవర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓవర్ హెడ్ పవర్ లైన్స్ లోనే ఉంటాయన్నమాట. వాటికి సంబంధించిన వర్క్స్ మనకి ఆ బైపాస్ రోడ్డు పక్కనే అయితే జరుగుతున్నాయి. ఈ 220 kVకి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఇటువైపు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, రాజధాని ప్రాంతంలో అన్ని పనులతో పాటు ప్యారలల్ గా ఈ అండర్ గ్రౌండ్ చేసే పనులు కూడా జరుగుతున్నాయి. అంటే ఎల్పిఎస్ లేఅవుట్లు కానీ అలాగే గవర్నమెంట్ కాంప్లెక్స్ కి సంబంధించిన పనులు కానీ అవన్నీ జరుగుతున్నాయి. దాటికి ప్యారలల్ గా ఈ పవర్ లైన్స్ కి సంబంధించిన పనులు కూడా అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. లాస్ట్ టైం మనం 2 సార్లు దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇచ్చాము. ప్రెసెంట్ చాలా వరకు వర్క్ ప్రోగ్రెస్ అయితే స్పీడ్ గా జరుగుతుంది. చాలా వరకు అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈ ఏరియా వైపు. నేను ఈ వీడియోలో ఈ 220 kVకి సంబంధించిన పవర్ లైన్స్ అండర్ గ్రౌండ్ చేసే పనులు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయింది, ఈ ఏరియా ఇప్పుడు ఎలా ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ 220 kV పవర్ లైన్స్ అండర్ గ్రౌండ్ చేసే పనులు వచ్చేసి దొండపాడు విలేజ్ దగ్గర అయితే జరుగుతున్నాయి. లాస్ట్ టైం మనకి N16 రోడ్డు వైపు అయితే చేశారు. ప్రెజెంట్ N16 రోడ్డు వైపు కంప్లీట్ అయిపోవడంతో ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు వైపు ఇటువైపు నుండి చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. నేను సేకరించిన డేటా ప్రకారం రాజధాని ప్రాంతంలో దాదాపు 32 కిలోమీటర్ల వరకు ఈ 220 kVకి సంబంధించిన పవర్ లైన్స్ అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. దాంట్లో ఇప్పటి వరకు ఒక 4 కిలోమీటర్ల వరకు అయితే కంప్లీట్ చేశారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే ఉందో ఇది E3 N16 రోడ్ జంక్షన్ దగ్గర నుండి N10 రోడ్డు వరకు ఇలా చేసుకుంటూ వెళ్ళి తాళ్ళాయిపాలెం దగ్గర ఉన్న సబ్స్టేషన్తో దీన్ని లింకప్ చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఏదైతే మీకు డ్రమ్ కనిపిస్తుందో ఈ డ్రమ్లో ఒక 600 నుండి 650 మీటర్స్ వరకు ఇవి ఉంటాయి పవర్ లైను. ప్రెసెంట్ ఒక 600 మీటర్స్ వరకు ఈ ఏరియాలో అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి BSR ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకైతే వచ్చింది. ఈ వర్క్స్ వచ్చేసి ఏపీ ట్రాన్స్కో వాళ్ళు అయితే చేస్తున్నారు. దీని బడ్జెట్ కూడా దాదాపు 1371.30 కోట్ల రూపాయలతో ఈ పవర్ లైన్స్ అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే ఈ ఓవర్ హెడ్ పవర్ లైన్స్ అండర్ గ్రౌండ్ చేసే పనులు ఇప్పుడు ఈ 600 మీటర్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు జరుగుతున్నాయో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. మన రాజధాని ప్రాంతంలో ఈ ఓవర్ హెడ్ పవర్ లైన్స్ వచ్చేసి అక్కడ మీకు కనిపిస్తున్న N16 రోడ్డు వైపు నుండి ఇటువైపు N15, N14 ఈ రోడ్లు వైపుగా ఏంటంటే రాయపూడి విలేజ్ వైపుగా తాళ్ళాయిపాలెం వరకు అయితే ఉన్నాయి. ప్రెజెంట్ N16 రోడ్డు వైపు పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ చేసే పనులు కంప్లీట్ అయిపోవడంతో ఇప్పుడు ఈ E3 రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు వైపు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. మొత్తం 32 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ చేసే పనులలో ఒక 4 కిలోమీటర్ల వరకు అయితే కంప్లీట్ చేశారు. దీని ప్రాజెక్ట్ కాస్ట్ 1371.30 కోట్లు అని చెప్పా కదా. దీనికి నాబార్డ్ లోన్ వచ్చేసి 1234.17 కోట్ల రూపాయలు వస్తుంది. దీనికి సంబంధించిన వర్క్స్ 19 నవంబర్ 2025 అయితే స్టార్ట్ చేశారు. 3 జూన్ 2027 కల్లా కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్. దీన్ని పూర్తిగా నాబార్డ్ అయితే ఫైనాన్స్ చేస్తుంది. ప్రెసెంట్ ఇక్కడ N16, N15 ఈ 2 రోడ్ల మధ్యలో ఇప్పుడు జరుగుతున్నాయి పనులు. ఒక 600 మీటర్స్ వరకు అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ N15 రోడ్డు నుండి N14 రోడ్డు వైపుగా చేసుకుంటూ వెళ్తారు. అలాగే మనకి N10 రోడ్డు వరకు తీసుకెళ్తారు. అక్కడ N10 రోడ్డు దాటిన తర్వాత అక్కడ తాళ్ళాయిపాలెం విలేజ్ దగ్గర ఉన్న ఈ సబ్స్టేషన్తో దీనికి కనెక్షన్ అయితే ఇస్తారు. దీన్ని పూర్తిగా రీరూటింగ్ డైవర్షన్ అయితే చేస్తున్నారు.
ఇలా పవర్ లైన్స్ అన్నీ అండర్ గ్రౌండ్ చేయడం వల్ల ప్రయోజనం ఏంటంటే, ఫ్యూచర్‌లో పెద్ద పెద్ద వర్షపాతాలు నమోదైన, తుఫాన్లు, గాలులు గాని వాటి వల్ల ఏంటంటే, ఈ పవర్ లైన్స్ అన్నీ డ్యామేజ్ అవ్వకుండా అయితే సేఫ్‌గా ఉంటాయి. అలాగే వీటి మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. ప్రెజెంట్ 220 కేవీకి సంబంధించిన పవర్ లైన్స్ అండర్ గ్రౌండ్ చేసే పనులొచ్చేసి N16 రోడ్డు వైపు నుండి E3 రోడ్డు వైపుగా ఏంటంటే, N10 రోడ్డు వరకైతే తీసుకెళ్తున్నారు. మొత్తం 32 కిలోమీటర్ల వరకు జరుగుతుంది. అలాగే 400 కేవీకి సంబంధించిన పవర్ లైన్స్ ఏంటంటే, ఓవర్ హెడ్ పవర్ లైన్స్ అంటే ఓవర్ హెడ్ వైపే ఉంటాయి. పైనే ఉంటాయి. వాటికి సంబంధించిన వర్క్స్‌కొచ్చేసి తాళ్ళాయపాలెం నుండి కృష్ణా నది వైపుగా మన బైపాస్ వైపుగా తీసుకెళ్తున్నారు. ప్రెజెంట్ వాటికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే ఎల్‌పిఎస్ లేఅవుట్‌లలో ఏంటంటే 33 కేవీకి సంబంధించిన పవర్ లైన్స్ అండర్ గ్రౌండ్ చేసే పనులైతే జరుగుతున్నాయి. ఇంకా మనకి రోడ్ల వైపు ఎంబీఎం అంటే మీడియం వోల్టేజ్‌కి సంబంధించిన పవర్ లైన్స్ అండర్ గ్రౌండ్ చేసే పనులు కూడా జరుగుతున్నాయి. ప్రెజెంట్ వాటికి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులైతే చేస్తున్నారు. ముందుగానే ఈ రోడ్లు కన్‌స్ట్రక్షన్ చేసే ముందేంటంటే, ఈ యుటిలిటీ డక్ట్స్ నిర్మిస్తున్నారు. వాటిలో మీడియం వోల్టేజ్‌కి సంబంధించిన పవర్ లైన్స్ అయితే అండర్ గ్రౌండ్ చేస్తారు. మన రాజధాని ప్రాంతంలో అన్నీ అండర్ గ్రౌండ్‌లోనే ఉంటాయి. స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టులు గాని, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్, వాటర్ సప్లై నెట్వర్క్, రీయూజ్ వాటర్ లైన్స్ అయన్నీ అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. ఇలా హై టెన్షన్ వైర్‌లకి సంబంధించిన వర్క్స్ ఈ పవర్ లైన్స్ కూడా అండర్ గ్రౌండ్ చేసే పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా ఒక 600 మీటర్స్ ఏరియా అనమాట. ఇంకా ఇటువైపు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఈ N15 నుండి N14 రోడ్డు వైపైతే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అలాగే పవర్ లైన్స్ అండర్ గ్రౌండ్ చేసే పనులు గాని, ఎల్‌పిఎస్ లేఅవుట్‌లలో ఈ పవర్ లైన్స్ అండర్ గ్రౌండ్ చేసే పనులు గాని, అన్ని ప్రాజెక్ట్స్‌కి సంబంధించిన ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మన రాజధాని ఏంటంటే ప్రపంచ స్థాయి రాజధానిగా ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఫ్యూచర్‌లో మనకి ప్రపంచంలోనే టాప్ 5 సిటీస్‌లో అమరావతిని కూడా చూడబోతున్నాము. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అటే బాకు ఈ పక్క వేసుకో పైన దొక్కమని ఆయన్ని అలా నువ్వు అది రైట్ వదిలే వదిలే బాబు ఇటు చూడు ఒకసారి అది పై జరుపుకోని కేబుల్ వాళ్ళ కొద్దిగా అట్లాక్కో నీకు వెళ్ళి అట్లాక్కో రెండు ఆ పక్క లాక్కో ఇంకా రైట్ చాలే సరిపోయింది సరిపోయింది ఎక్కడ పైకి ఎక్కడ మీరు
ఇది ఈ మధ్యలో వద్ది. వచ్చింది చూడు. పైకి లేపు. ముందు కాలు సందేసి బాబు. అసలు స్క్రాచ్లు వస్తున్నాయని చేయబెట్టి చూడమ్మా. బ్లౌజులు తీసేయి. బ్లౌజుల్లో అర్థం కాదు. పైకి లేపడా ఇసుక రాసుకొస్తుందా బాగానే ఉందా నమ్మచ్చా బాబు తిరుగు మనిషి ఇటు తిరిగి లాగాల అది అట్ట. చాలు రైట్. ఇదిగో బాబు రాకో, దిలకనే.